మా అమ్మ అండి నిన్న సాయంత్రం వచ్చింది. మరి ముగ్గులు అయితే భలే వేస్తుంది. చాలా సన్నగా వేస్తుందండి. బహుశా నాకు కూడా అంత సన్నగా రాదేమో. మెలుకులు ముగ్గులు కూడా బాగా వేస్తుంది. చూడండి ముగ్గులు అయితే ఎంత బాగా వేస్తుందో. మరి అంత బాగా నాకు రాదేమో అనుకుంటున్నాను నేను. మరి నేను ఎలాగేస్తానో చూసే మీకైతే తెలియాలి. మీ ఫ్రెండ్స్ కోసం నేను మంచి ముగ్గు వేస్తానమ్మా అని వేస్తుందండి. చూడండి అంత మెలుకులు ముగ్గులు. మరి మా అమ్మ వేసే ముగ్గులు నచ్చాయా ఫ్రెండ్స్? చూడండి బాగుందా? నేను వేడి నీళ్ళు అయితే కాసానండి బట్టలు నానబెడతాకి. ముందుగా ఈ బట్టలన్నీ వేడి నీళ్ళలో ముంచి తర్వాత టిఫిన్ అయితే వేసి టిఫిన్ అది చేసాక బట్టలు ఉతకాలి. హాయ్ అండి, టమాటా చట్నీ అండి దోశల్లోకి. పప్పు అయితే భలే ఉరిమింది. నేను ఇప్పుడు దోశలు అయితే వేస్తాను. టమాటాలు వేపి పక్కన పెట్టాను కదా, పూర్తిగా చల్లారాకైతే మిక్సీ పడతాను. రుచికి సరిపడగా ఉప్పు అయితే వేసుకున్నాను. ఫ్రెండ్స్ మరి మీ అందరూ టిఫిన్లు చేశారా? ఏమేమి టిఫిన్లు వేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. మా వీడియోలు పూర్తిగా చూడండి. మీకు నచ్చినా నచ్చకపోయినా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చూసుకొని మేము ఇంకెలా చేయాలో మాకైతే చెప్పండి. మీరు చెప్పినట్టే చేస్తాము. పొలం పనులు ఇంటి పనులు మాత్రమే. మీకు ఎలా నచ్చుతాయో చెప్పండి, చేస్తాం. ఎందుకంటే మీరు మా సబ్స్క్రైబర్లు, మరి మీరు చెప్పినట్టు చేస్తాను. దోశల పిండి బాగుందండి, భలే ఉంది. ఇప్పుడైతే దోశలు వేసుకుంటాను. ముందుగా మా అమ్మాయికి మా ఆయన గారికి అయితే వేస్తాను. ఎందుకంటే మా ఆయన గారు ఈరోజు మళ్ళీ మా అమ్మాయిని అయితే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు చెకప్ల కోసం, టెస్టుల కోసం. ముందుగా వాళ్ళిద్దరికైతే టిఫిన్ వేస్తున్నాను. దోశలు అయితే భలే వస్తున్నాయి. మరి మా అమ్మాయి కంగారు పెడుతుందండి తొందరగా వేయమని. చట్నీ అండి భలే మెత్తగా వచ్చింది కదా. ఆలస్యం అయిపోతుందంట వాళ్ళకి. నన్ను అయితే కంగారు పెడుతున్నారు. తొందరగా వేస్తున్నానమ్మా అని అయితే చెప్తున్నాను. యూట్యూబ్ అంటే ఎంత కష్టపడాలండి. వీడియోలు తీయాలి, మాట తీయాలి, మళ్ళీ మాట్లాడాలి, వీడియోలన్నీ ఒకటిగా చేయాలి, అన్నిటికీ కలిపి మళ్ళీ మాట్లాడాలి. చాలా కష్టం ఫ్రెండ్స్. మమ్మల్ని అర్థం చేసుకుని మా కష్టాన్ని గుర్తించి మేము పెట్టే ప్రతి వీడియో పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తే నా వీడియోలు వాళ్ళకి కూడా చేరుతాయి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా అనేక మందికి అయితే వెళ్తాయి. నేను కూడా టిఫిన్ చేసి బట్టలు అయితే ఉతకాలండి. ఉతికి పైన అయితే ఆరేయాలి. బట్టలు అయితే ఉతికానండి. పక్కన పిన్ అవుద్ది. వాళ్ళ ఇంటికాడ అయితే ఆరేస్తాక పైకి అయితే పట్టుకెళ్తున్నాను. మరి ఈరోజు వాతావరణం మబ్బుగా ఉంది. మా ఇంటికాడ అయితే సరిపోక ఎక్కువ ఉన్నాయి బట్టలు, అందుకని పక్కింటి పిన్ని గారి ఇంటికి అయితే తెచ్చాను. మా కోళ్ళ అయితే వీడియో తీస్తుందండి. ఇప్పుడు వంట చేయాలి. మా అమ్మాయికి ఈరోజు నేను ములకాకు కూర అయితే వండాలి. తోటకూరలాగా తాలింపు అయితే పెట్టాలండి. కాళ్ళు గట్ట ఒళ్ళు ఉరుంగా ఉంది. మరి ములకాకు తింటే మంచిదంట. చాలామంది అయితే ములకాకు తాలింపు వేపుడు పప్పులోని వేసి పెట్టమన్నారు. నేను ఇప్పుడు ఈ ములకాకు అయితే కోసాను. ఇదేనండి ములక చెట్టు, తాలింపు పెడతాను. చూడండి ములకాకు అయితే తాలింపు పెడుతున్నాను. మరి మీకు చూపిస్తా మర్చిపోయాను. అడవుడికి అయితే దిగేసాను. గేదెల కాడికి వెళ్ళి అడవుడిలో చూడండి ములకాకు తాలింపులో వేసాను. కరివేపాకు, జీలకర్ర, తాలింపు దినుసులు, ఎల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి వేపుతున్నాను. ఇంకా అడవుడిగా వచ్చేస్తాను, మీకు చూపించలేదండి. ఇంక కూర కట్టేస్తాను నేను. మా అమ్మ దోసకాయ ఎండిసేపు నేను వండుతానులే, వంట నేను చేస్తాను అంటుంది. మాకు వాళ్ళ వీడియో తీస్తుందండి, మీరే చూద్దరు. కానీ పక్కనైతే మా పప్పీలకి అన్నం మరి అవి అనముచ్చుకొని అయితే నేను గేదెల కాడికి వెళ్తాను.
ఇంక ఈరోజు మా అమ్మ చేద్దండి వంట, మా కోళ్ళ వీడియో తీస్తుంది. మా అమ్మ అండి కుంకుడుకాయలు కొడుతుంది. అలా ఒక్కొక్కటిగా కొట్టి లోపల ఉన్న గింజ అయితే తీసేసి ఓ డబ్బాలో అయితే పోసుకుంటామండి. మేము ఎక్కువ శాతం కుంకుడుకాయలతోటే రుద్దుకుంటాం తల. ఎప్పుడో కానీ షాంపూలు అయితే వాడమండి. ఎక్కువగా మాకు పని ఎక్కువగా అనిపించినప్పుడు మాత్రం షాంపూతో అయితే అడవుడిగా ఉన్నప్పుడు రుద్దుకుంటాము. ఎక్కువైతే ఇలా కుంకుడుకాయలతోటే రుద్దుకుంటామండి. మరి ఇవన్నీ కొట్టేసి అందులో ఉన్న గింజ అంతా తీసేసి మా అమ్మ అయితే ఓ డబ్బాలో పోసేస్తుంది. నేనైతే గేదెల కాడికి వెళ్తున్నానండి. మరి మా అమ్మకి మా కోళ్ళకైతే నేను వెళ్తున్నానని చెప్తున్నాను. ఎందుకంటే ఫోన్ లేదు నా దగ్గర. మా ఆయనగారు వస్తే చేలోకి రమ్మని అయితే చెప్తున్నాను అమ్మకి. మా అమ్మ అయితే ముసలిదానిలాగా వెళ్ళిపోతున్నా, మూడేసుకుని జడన్న వేసుకోవే అమ్మ అంటుంది. కన్నతల్లి కదండి. నేను అలా వెళ్తుంటే అమ్మ అయితే చూడలేకపోతుంది, కానీ నాకు ఖాళీ లేదు. చూశారు కదా నా పనులన్నీ ఇవి. బండి అత్తమాన అటు ఇటు వెళ్ళేటప్పుడు ఈ సొతలు తగులుతున్నాయని ఇలాగ అక్కడ నరుగుతానండి. తగిలేదు అలా లేదా పిడి మనకు తగులుతాను. గట్టిపోపు గట్ట వేసుకెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు నేను అందుకే చేతులు చొక్కా వేసుకోమంటున్నా గడ్డి కోసేటప్పుడు. దురద వచ్చేస్తుంది, నొసలు తగ్గుంటే అతను చేతులు చొక్కా వేసుకెళ్తే ఎంత బాగుంటుంది. దా ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా? తిను తిను. ఓ తల్లి తినేస్తున్నాయి అటు వెళ్ళు. మబ్బు పుల్లు కట్టింది. విమానం మళ్ళీ వెళ్తుంది. మబ్బు మాత్రం చుట్టూరు మూసేసింది. తుఫాను గురించి గంటకి మబ్బడుతుంది. మబ్బట్టి చల్లగా ఉంది ఇవాళ.
మాకైతే టైం అయిపోయిందండి, ఇంటికి వెళ్ళే టైం సాయంత్రం. జాయిగా బది వెళ్ళిపోతున్నాండి దోళం చదిరికని. ఈ ఆటకి అదేనండి. బాయ్.